కుటుంబానికి మరింత సమయం కేటాయించాలని ఎవరనుకోరు? నిజమే. వృత్తి, ఉద్యోగాల పరుగులో పడిపోయి కుటుంబాన్ని విస్మరిస్తున్నాం. దీంతో మనకు మన వాళ్లకు మధ్య కనిపించని అడ్డుగోడలు మొలుస్తున్నాయి. వాటిని బద్దలు కొట్టాల్సిందే. కానీ ఇక్కడో సమస్య ఉంది. తరుముకొస్తున్న డెడ్లైన్ల కారణంగా చీకటి పడేలోపు గడపలో కాలు పెట్టడం దాదాపు అసాధ్యం అవుతోంది. రాత్రి 8కో 9కో గూటికి చేరుతున్నా ఖాళీ లంచ్ బాక్స్తో పాటు మన పని ఒత్తిడిని మోసుకెళ్తున్నాం. ఆ తర్వాత కూడా పడక గది ఆఫీస్లా మారిపోతోంది. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నామనే వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలా అని వృత్తి ఉద్యోగాల్ని పక్కన పెట్టలేం. అవి ముఖ్యమే. మధ్య మార్గంగా కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలి అనే తీర్మానాన్ని కుటుంబానికి నాణ్యమైన సమయం కేటాయించాలి అని సవరించుకోవడం మంచిది. అప్పుడే అయిన వాళ్లకు న్యాయం చేయగలం. ఎందుకంటే అది మన చేతుల్లోని పని. ఇంట్లో ఉన్నప్పుడు తప్పించుకోలేని ఆఫీస్ వ్యవహారాల తర్వాత మిగిలే కాసిన్ని గంటల్ని అయినా కుటుంబానికి అంకితం చేయాలి. ఫోన్ ముచ్చట్లు, సోషల్ మీడియా అప్డేట్లు, వాట్సాప్ చాటింగ్లు, వెబ్ సిరీస్లు అన్నీ పక్కన పెట్టి స్క్రీన్ టైంని కాస్త ఫ్యామిలీ టైంగా మార్చుకోవాలి. కలిసి భోంచేయాలి, కులాసాగా కబుర్లు చెప్పుకోవాలి. అంతేనా? పిల్లలకు చదువుల్లో సాయపడచ్చు, ఇంటి పనిలో జీవిత భాగస్వామికి ఆసరా కావచ్చు, వారాంతాల్లో సకుటుంబంగా బయటికి వెళ్ళి రావచ్చు. రోజంతా ఇంట్లోనే గడిపినా మన లోకంలో మనం ఉంటే కుటుంబానికి సమయం కేటాయించినట్టు కాదు కదా. కాసేపైనా సరే వాళ్లే ప్రపంచం కావాలి. ఆ నాణ్యమైన సమయం అనుబంధాల నాణ్యతను పెంచుతుంది.